ఇప్పుడున్న గుంటూరు పార్లమెంట్లోనే 7 నియోజకవర్గ ఎమ్మెల్యేలు మీకు సహకరిస్తున్నారా? ఎస్, అందరూ ఇక్కడ మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ ఒకే దీని మీద నడుస్తాం, దాంట్లో ఎక్కడా కూడా వ్యత్యాసం లేదు. ఇప్పుడు మీరు ఏదైతే గెలిచారో పొన్నూరు నియోజకవర్గం, ఇప్పుడు అంబటి మురళి గారు వచ్చారు, మరి ధూళిపాల నరేంద్ర అప్పట్లో మీకు పోటీ గట్టిగానే వారు కూడా జరిగింది. మరి మురళి గారు ఈసారి గెలుస్తారంటారు, ఓడిపోతారంటారు? మీరు గెలిచిన నియోజకవర్గం 100% గెలుస్తారు, ఎందుకంటే 100% గెలిపించుకుంటాం. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమంతో పాటు నా ఒక అభివృద్ధి కార్యక్రమాలు తోడైని ఇవాళ ఒక బేస్, ఒక ప్లాట్ఫామ్ ఏర్పడింది పొన్నూరు నియోజకవర్గంలో. గతంలో తెలుగుదేశం హయాంలో ఆ ధూళిపాల కుటుంబం 35 సంవత్సరాలు ఉండి ఆ నియోజకవర్గాన్ని విస్మరించింది. అలాంటి నియోజకవర్గాన్ని ఇవాళ బ్రహ్మాండంగా పనిచేసాం. అదే ఒక బేసు. ఇవాళ ప్రజలందరూ గమనించారు, ఎస్ వీళ్ళు వచ్చినాక అభివృద్ధి సాధించింది అని. అందుకనే మేము బలంగా మళ్ళీ గెలుస్తాం. దాంట్లో ఎంపీగా మీరు గెలిచిన తర్వాత స్పెషల్ స్టేటస్ గురించి ఏమైనా మాట్లాడదలుచుకుంటున్నారా? ఎస్, స్పెషల్ స్టేటస్ అనేది రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయం. దానికి నాయకత్వం ఏది తీసుకుంటే అది తీసుకున్నాం. ఎస్, ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన నిధులు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన అన్నిట్లో మేము తప్పకుండా ఫైట్ చేస్తాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ గుంటూరు పార్లమెంట్లో మ్యాక్సిమం గుంటూరు పార్లమెంటు అసలు గుంటూరే ఒక ప్రత్యేక గాంచిన సిటీ. ఇవాళ కమర్షియల్ సెంటర్, పూర్వం కమర్షియల్ రాకముందు విద్యా రంగంలో గుంటూరు టాప్. ఆ తర్వాత కమర్షియల్ మిర్చి, పత్తి, పొగాకు, అపరాలు ఒక పెద్ద సెంటర్. ఇది కమర్షియల్ సెంటర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అలాంటి కమర్షియల్ సెంటర్ని మరుగున పెట్టారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మరుగున పెట్టారు. 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయలేకపోయారు కదా. ఇవాళ నేనే స్పైస్ బోర్డ్ మెంబర్గా ఉన్నప్పుడు ఇక్కడ స్పైస్ బోర్డ్ ల్యాబొరేటరీ తీసుకొచ్చాను, స్పైస్ బోర్డ్ రీజనల్ ఆఫీస్కి నేను కృషి చేశాను, ల్యాబ్ నేనే తీసుకొచ్చాను. సో కేంద్ర ప్రభుత్వం ఆ రోజు సెంట్రల్ బోర్డులో నేను ఉన్నాను కాబట్టి వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వెనతో పెట్టిన విద్య అంటే అబద్ధాలు ఆడటం. వాళ్ళకి ప్రజల్లో ఎప్పుడు కూడా నీతి నియమంతో మాట్లాడే అలవాటు లేదు. అందుకని నేను ఒకటే చెప్తున్నా, పెమ్మసాని చంద్రశేఖర్ డబ్బులు ఉండొచ్చు, కానీ ఇవాళ స్థానికంగా కిల్లా రోసి ఏ విధంగా పనిచేస్తాడో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ విధంగా నేను పనిచేస్తాను. గుంటూరు ఖ్యాతిని మళ్ళీ తీసుకొస్తాననేది నాకు బలమైన నమ్మకం. మరి ఇదే గుంటూరు పార్లమెంట్ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు మంగళగిరిలో పోటీ చేయడానికి 50,000 మెజారిటీ తీసారు, గెలవడం ఖాయమని కూడా చాలా మంది ఛాలెంజ్ చేస్తున్నారు. మరి దాన్ని కూడా మీరు ఏదైనా ఛాలెంజ్ గా సవాల్ గా తీసుకుంటున్నారు? ముందు గెలవమనండి చూద్దాం, గెలవమనండి చూద్దాం, కాన్ఫిడెంట్ గెలవమనండి చూస్తాం. మరి ఇక్కడ గుంటూరు వెస్ట్ చూసుకుంటే కూడా అలాగే ఉంది. గల్లా మాదికి వచ్చేసరికి రజనీ బ్యాక్ వెళ్ళిపోయారు, రజనీకి భయం పుట్టుకొస్తుంది, ఖచ్చితంగా గల్లా మాదికి గెలుస్తారు. అంటే మీరు చెప్పేది ఎల్లో మీడియాలో వచ్చిన మాటల గురించా లేకపోతే బయట వచ్చిన మాటల గురించా? బయట కానీ ఎల్లో మీడియా అందరూ అనే మాటలు. మీరు ఎంపీ అభ్యర్థి కాబట్టి మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారనేది మాకు తెలియాలి. అందుకని అదే ఎల్లో మీడియాలో వచ్చిన వార్తలు మేము పట్టించుకోము. ఇవాళ క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజావాణి, ప్రజాగలం, విధానమే మాకు ముఖ్యం. సో ఇలాంటి ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాలను మేము ఎప్పుడు కూడా నమ్మం లేదు. ఓకే, ఈ 2024లో ఈ ఎలక్షన్కి మీరు అందరూ అయితే యుద్ధానికైతే సిద్ధం అనేది అడుగుతున్నారు? ఎస్, మేము సంసిద్ధంగా ఉన్నాం. ఏదైతే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం రాబోతుంది. గుంటూరు పార్లమెంటు 2 పర్యాలు మేము గెలవలేదు, ఈసారి గెలిచి చూపిస్తాం. ఓకే, పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? వాస్తవాలు మాట్లాడాలి, స్క్రిప్ట్ రైటింగ్ మానుకోవాలి, డబ్బులుంటే సరిపోదు.